రోడ్డు మార్గం ద్వారా నేరుగా హెచ్ఎస్సిసి వెళ్తారు. అక్కడ కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి అక్కడ శంకుస్థాపనలు చేయనున్నారు. సో ముఖ్యంగా భారత ప్రధానమంత్రి మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి, అందులోనూ హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు. సో కాకపోతే వచ్చారు. కాన్వాయ్ విజువల్స్లో కూడా బేసిక్ స్క్రీన్ ద్వారా చూడవచ్చు. సో దాదాపు 5 గంటల పాటు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ పర్యటన కొనసాగుతున్నది. సో మనకి ఇక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్ఐసిసిలోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నారు. సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత నేరుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తారు. సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నేరుగా ఇటు ఎయిర్పోర్ట్కి వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి విజువల్స్లో చూడవచ్చు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి వెళ్తున్నారు. సో హెచ్ఐసిసికి వెళ్తారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేస్తారు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ మీటింగ్, బీజేపీకి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో పబ్లిక్ మీటింగ్ తర్వాత ఇక్కడ चाहता हूं कि जिस दिन इस देश में हम सरकार बनाए, इस राज्य में भारत माता की जय, भारत माता की जय। बाद में जनता, तीसरा